హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో వాటర్ మెలన్ ఫ్రూట్ జెల్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. షుగర్ ఏం ఉండదు, జస్ట్ ఫ్రూట్స్తో మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా వాటర్ మెలన్ తీసుకోవాలి. తీసుకొని ఇలా ఎడ్జ్కి చిన్న పీస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత లోపల ఉండే వాటర్ మెలన్ మొత్తం తీసేయాలి. ముందుగా మొత్తం ఇలా తీసి పెట్టుకోవాలి. ఎలాంటి ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా లోపల ఉండే వాటర్ మెలన్ మొత్తం తీసాం కదా, అది మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో గ్రైండ్ చేసుకున్న వాటర్ మెలన్ జ్యూస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఆ తర్వాత అగర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి. ఇలా అగర్ యాడ్ చేసుకొని కొంచెం అది మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. అగర్ మొత్తం మెల్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్లో మొత్తం మెల్ట్ అయిపోతుందండి. చూసారు కదా, ఇలా మొత్తం మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకొని ఇందాక వాటర్ మెలన్ మొత్తం తీసాం కదా, వాటర్ మెలన్ దాంట్లో ఇలా సపోటా యాడ్ చేస్తున్నాను. ఏ ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యాపిల్, ఆ తర్వాత కొన్ని బ్లాక్ గ్రేప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎన్ని ఫ్రూట్స్ ఉంటే ఏ ఫ్రూట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కంప్లీట్గా పైకి వచ్చే వరకు మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న వాటర్ మెలన్ జ్యూస్ అగర్ ఉంది కదా, అది మొత్తం యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాత రీఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. రీఫ్రిజిరేటర్లో ఒక 2 అవర్స్ పెట్టిన తర్వాత తీసేయాలండి. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మిడిల్లో 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, త్వరగా అయిపోతుంది. అలాగే ఫ్రూట్స్తోనే కాబట్టి హెల్త్కి కూడా మంచిది. ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ తర్వాత ఇలా 2 ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు.